ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మేము కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 12వ ఈ వచనమునై ఉన్నది. ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా కారేహ కుమారుడైన యోహానానుకును అతనితో కూడానున్న సేనల అధిపతులందరికీ అల్పులైన గనులైన ఇశ్రాయేలీల యూదా ప్రజలందరికీ కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానమునై ఈ వాగ్దానము ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈ వాగ్దానములో ఆయన ఏమంటున్నాడంటే, ఏమండి, అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను. ఇంతకీ ఈ అతడు ఎవరై ఉన్నారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ రాజు ఎటువంటి రాజు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తనను తాను మెచ్చుకున్నటువంటి రాజుగా చరిత్రలో మనం చూస్తుంటాం. గర్విష్ఠుడైనటువంటి రాజుగా నెబుకద్నెజరుని మనం చూస్తుంటాం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, రాజ్యాధికారము తన గొప్పతనాన్ని బట్టి ఏమండి ప్రజలు మరి తనకి అధికారాన్ని ఇచ్చారని, ప్రియా దేవుని బిడ్డలారా, తన గొప్పతనాన్ని బట్టే అధికారము తను పొంది ఉన్నాడనేటటువంటి తలంచేటటువంటి రాజుగా ఈ యొక్క అన్యుడైనటువంటి నెబుకద్నెజరుని మనం చూస్తూ ఉంటాం. అంటే తన యొక్క జ్ఞానాన్ని, తన తెలివిని ప్రజలు మెచ్చి, ఏమండి, ప్రజలు మరి ఆయనకి అధికారాన్ని ఇచ్చినట్లు తలంచేటటువంటి రాజుగా ఈ నెబుకద్నెజరుని మనం చూస్తుంటాం. ప్రియులారా, చూడండి ఎటువంటి స్థితిని ఈ యొక్క బబులోను ఏమండి చక్రవర్తి అయినటువంటి ఈ నెబుకద్నెజరు కలిగి ఉన్నాడో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, ఈ విషయాలు మనకి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 ద్వారా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఇటువంటి రాజు దేవునికి స్థానాన్ని ఇచ్చేవాడా? దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవాడా? అసలు ఇతని తలంపుల్లో ఒక ఖచ్చితమైన నిజమైన దేవుడు ఉన్నాడంటారంటే లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దేవుని కన్నా తన తాను గొప్పగా ఊహించుకున్నటువంటి రాజుగా ఏమండి ఈ నెబుకద్నెజరుని మనం చూస్తున్నాం. తన యొక్క ఆలోచనలో ఏమండి మరి దేవుడు లేదు, ఏమీ లేదనేటటువంటి ఒక ఆలోచన కలిగిన వాడే. తన విశ్వాసములో ఎంతమంది ఏమండి మరి దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పటికీ ఏమండి వారికి అంత ప్రాముఖ్యతను ఇచ్చేటటువంటి రాజు కూడా ఇతడు కాడు. కారణం ఏంటంటే ఇతడే తనకు తానుగా ఏమండి తను మెచ్చుకున్నటువంటి రాజుగా, తను గొప్ప ఏమండి రాజుగా, తన తెలివితేటల అధికారాన్ని బట్టి ఏమండి ప్రజలు తనకి అధికారాన్ని ఇచ్చారు, దేవుడు కాదు ఏది కాదని ఒక ఆలోచన కలిగిన వానిగా ఈ నెబుకద్నెజరుని మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇటువంటి రాజును దేవుడు అంటున్నాడు, ఇగో ఇలాంటి ఈ రాజుని నేనేం చేస్తానంటే, ఇగో అతడు మీ ఎడల జాలి పడేటట్లు అతడు మిమ్మును మీ స్వదేశానికి ఏమండి మరి ఇశ్రాయేలీల యూదా వారి యొక్క స్వదేశమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వారి యొక్క ఏమండి దేశానికి వారిని ఏమండి ఈ నెబుకద్నెజరే పంపివేయనట్లు ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో నేను అతనికి మీ ఎడల జాలి పుట్టించదను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి మరి వారిని వారు పొగుడుకొని, వారిని వారు మెచ్చుకొని, ఏమండి గర్విష్ఠులైనటువంటి ఏమండి వారిని ప్రియా దేవుని బిడ్డలారా గర్వాంధులను ఏమండి దేవుడు మన విషయంలో వాడుకునేటటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ విషయాలు గమనించండి. ఎటువంటి ఏమండి ఆ స్థితిగతులు కలిగిన వాడైనా, ఎటువంటి ఆలోచనలు కలిగిన వాడైనా ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి వారి ద్వారా దేవుడు నీకు మేలు చేయ ఉద్దేశించే దేవునిగా, ఏమండి వారిలోంచి నీ ఎడల జాలి పుట్టించేటటువంటి దేవునిగా, ఏమండి నీ సమస్యల మీద, నీ బాధల మీద,
నీకున్నటువంటి బంధకాల మీద, నీకున్నటువంటి చెర సంబంధించిన పరిస్థితుల మీద జాలి పుట్టించి నిన్ను స్వతంత్రులుగా ఆ స్వేచ్ఛ వాతావరణం కలిగిన స్థితిలో మరి నిన్ను విడిచిపెట్టేవారిగా, మరి నీకు అటువంటి స్థితిని కలుగజేసేవారిగా గర్వాంధులైన వారిని, గర్విష్ఠులైన వారిని కూడా నేను వాడుకోగలిగిన దేవుడను అని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన జాలి పుట్టించే దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కుష్ఠరోగి ఎడల మరి యేసు ప్రభు కాలంలో మనం చూస్తున్నప్పుడు ఆ కుష్ఠరోగి ఎడల ప్రజలకు ఏమీ లేదంటే జాలి లేదు, కనికరము లేదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఆ కుష్ఠరోగి ఎడల జాలిపడి స్వస్థత ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మనుషుల ద్వారా మన ఎడల జాలిపడేటట్లు, మనుషులు జాలిపడేటట్లు చేసి వారి ద్వారా మనకు మేలు చేసే దేవుడు ఆయన కూడా మన ఎడల జాలిపడి మనకున్నటువంటి శాపకరమైన పరిస్థితులను తొలగించే దేవునిగా ఆయన ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, కుష్ఠరోగిని స్వస్థపరిచే సమాజంలో గౌరవప్రదమైన విలువైనటువంటి స్థితిని, ఆరోగ్యకరమైన స్థితిని, అందరితో నలుగురు మధ్య ఆరోగ్యకరమైన స్థితిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని కుష్ఠరోగికి యేసు ప్రభువారు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపే ఆ ప్రయత్నానికి పూనుకున్నటువంటి అనేకులను పరిసయ్యులు, శాస్త్రులు, మత సంబంధించినటువంటి వారి చెర నుండి ఆ ఒక వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీని ప్రభువు రక్షించినట్లు ఆమె ఎడల జాలిపడి ఆమె యొక్క పాపాలు క్షమించి ఇకపై నువ్వు పాపాన్ని చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకని అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దినాన్ని యేసు ప్రభు వారు జాలిపడ్డారు గనుకనే ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు గనుక ఆయన జ్ఞానములోంచి కొన్ని విషయాలు ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చినటువంటి వారికి చెప్పేటప్పుడు వారు ఏం చేశారంటే రాళ్లను పడవేసి వారు వెనువెంటనే వెనక్కి వెళ్ళిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరణము నుండి ఆ రోజు ఆ స్త్రీ తప్పించబడింది, కాపాడబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన జాలిపడే దేవుడు. జాలి లేని ఈ లోకములో సాటి మనిషి ద్వారా జాలి ఒక్కొక్కసారి ఎదురు కాలేనటువంటి పరిస్థితులలో ఆయనే నేరుగా మన మీద జాలి పడతానని ఈ ఉదయకాల సమయంలో ఈ సందర్భాల ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. కనుక నీ పరిస్థితులు ఏమై ఉన్నావో మరి నాకైతే తెలియదు, కానీ మరి నేను ప్రకటిస్తున్న దేవునికి నీ పరిస్థితులు ఏమై ఉన్నావో ఆయనకి తెలుసు. కనుక మరి ఎవరూ జాలి చూపలేని నీ జీవితంలో ఆయన అంటున్నాడు, జాలి చూపేవారి ద్వారా నేను జాలి చెప్పుతాను, అంతేకాకుండా నేను కూడా నీ ఎడల జాలి చూపేదనని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. కనుక ఆయన జాలి పడితే మన పరిస్థితులన్నీ మారిపోతాయి, అద్భుతాలతో మన కుటుంబాలు నింపబడతాయి. ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సమాధానం, ఎక్కడ లేని నెమ్మది, ఎక్కడ లేని విడుదల, ఎక్కడ లేని ఆదరణ, ఎక్కడ లేని ఓదార్పు, ఎక్కడ లేని మానసిక ధైర్యం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మరి ఒక గొప్ప మానసిక ఆ బలాన్ని మన జీవితాల్లో ఆయన జాలి ద్వారా మనం పొందగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. ఈ వాగ్దానం నమ్ముదాం. ఈ వాగ్దానంలో దేవుడు మనకిచ్చిన ఈ మాటలను విశ్వసించి ప్రార్థనాపూర్వకంగా ఈ వాగ్దానంలో ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అయా నీ మాటలు ఈ విధముగా ధ్యానము చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన చక్కని సహవాసాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇగోనని మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించాను ప్రభు. వారి పరిస్థితులు ఏమై ఉన్నావో మాకైతే తెలియవు నాయన. అయా నీ వారిని చూచుచున్న దేవుడవు నాయన. అయా వారి పరిస్థితుల మీద జాలిపడుటకు ఇష్టపడుతున్న గొప్ప దేవుడవు నాయన. ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి నీ కృపచేత వారి జ్ఞాపకం చేసుకుని అయ్యా ఈ వాగ్దానములున్న మీ ఆశీర్వాదమును అయా మీ జాలి వారి ఎడల చూపి తద్వారా కలిగే ప్రతి దీవెన, ప్రతి విడుదల, అయా ప్రతి సమాధానము, ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయమని ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించి ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేసి వారు తలపెట్టే కార్యాలు సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక.
ఆమెన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియల కరంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.